హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్స్ ఎపిసోడ్ 8 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే దోంగ్వా కాస్త డల్గా కూర్చొని ఉంటే అక్కడికి చొంగ్లీన్ వచ్చి దోంగ్వాకి కాఫీని ఇస్తున్నాడు. కాఫీని ఇచ్చేసి, నేను మీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, మన బుజ్జినక్క 2 రోజుల నుంచి కనిపించడం లేదు అని అంటూ ఉంటే అది విని దోంగ్వా షాక్ అయిపోతున్నాడు. దోంగ్వా వెంటనే, ఇక్కడ నుండి ఈ ప్యాలెస్ లో ఉండే బాధ్యతలన్నీ నువ్వు చూసుకుంటూ ఉండు, నేను కాస్త బయటకు వెళ్లేసి వస్తాను అని చెప్పేసి బుజ్జినక్క కోసం అడవిలో వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో డెమాన్ లోకంలో చూయింగ్ సీరియస్ గా కూర్చొని ఏదో మ్యాప్ ను పట్టుకుని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరో వస్తున్నట్లు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఎవరా అని చూస్తే షేయన్ గాడ్ అక్కడికి వస్తున్నాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారని చూయిన్ అడుగుతూ ఉంటే షేయన్ గాడ్ వెంటనే, నేనేమి నీ మీద పగ తీర్చుకోవడం కోసం రాలేదు, కానీ దానికోసం వేరే వాళ్ళు వచ్చారు అనేసి అంటూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ ఎగురుకుంటూ వచ్చి చూయన్ తో ఫైట్ చేస్తూ ఉంది. చూయన్ ఫెంగ్జూ అటాక్ ని హ్యాండిల్ చేస్తూ, కాస్త ఆగు, 3 సంవత్సరాలు నీ తోకని నాకిస్తానని చెప్పి దాన్ని నా దగ్గర నుండి వెంటనే తీసేసుకున్నావు, కానీ తీసుకున్న నువ్వు మంచిదానివి, దాన్ని తిరిగిచ్చిన నేను చెడ్డవాడినా అనేసి చూయన్ అడుగుతూ ఉన్నాడు. ఫెంగ్జూ వెంటనే, నువ్వు నాకు సగం పవర్స్ ని ఇస్తానని చెప్పావు, కానీ నువ్వు నాకిచ్చిన పవర్స్ సగం రోజు కూడా రాలేదు, నువ్వు నన్ను మోసం చేసేసావు అనేసి ఫెంగ్జూ అతనితో ఫైట్ చేస్తూ ఉంది. అతను వెంటనే తన డెమాన్ పవర్ ని ఫెంగ్జూ మీదకి పంపిస్తూ ఉంటే షేయన్ గాడ్ అదంతా చూసి తన పవర్స్ ని యూజ్ చేసి చూయన్ ని బంధించేస్తున్నాడు. అతను ఆ పవర్ తట్టుకోలేక కూర్చునేస్తున్నాడు. ఇంతకు ముందు నువ్వు తనని మోసం చేశావు, ఇప్పుడు నా కళ్ళ ముందే తనని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అందువల్ల నేను నీకు చిన్న పనిష్మెంట్ ఇచ్చాను, ఇంకనైనా బుద్ధిగా నడుచుకో అనేసి షేయన్ గాడ్ అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే, నీకెప్పుడు నాతో ఫైట్ చేయాలని అనిపించినా, లేక నేను నిన్ను మోసం చేశానని నీకు అనిపించినా నేను చించూలోనే ఉంటాను, నువ్వు ఎప్పుడైనా నాతో అక్కడికి వచ్చి ఫైట్ చేయవచ్చు అనేసి ఫెంగ్జూ అక్కడి నుండి మాయమైపోతూ ఉంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయిన వెంటనే చూయన్, మీ ఆటలన్నీ కొన్ని రోజుల వరకు మాత్రమే, ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, ఇదంతా నేను ఆత్మచర్య యంత్రాన్ని వెతుకు పట్టుకునేదాకే, ఆ తర్వాత మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఫెంగ్జూ చూయన్ మీద రివెంజ్ తీర్చుకుని హ్యాపీగా నడిచి వస్తూ ఉంది. అప్పుడు షేయన్ గాడ్ ఏదో థింక్ చేస్తూ వస్తూ ఉంటే ఏమైంది అని ఫెంగ్జూ అడుగుతూ ఉంది. లేదు, వాడు యూజ్ చేసిన మ్యాజిక్ లో ఏదో చేంజెస్ కనిపిస్తున్నాయి, వాడేదో చెడ్డ శక్తిని యూజ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనేసి, చూసావా, నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే వెళ్ళి తిరిగి వెతకాలి అని అంటూ ఉంటే, అవును, నాకిది బాగా అర్థమైంది అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. ఏది ఏమైనా నేను నీ అంకుల్ నీకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాము, నువ్వు దీన్ని బాగా గుర్తు పెట్టుకో అనేసి ఫెంగ్జూని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు షేయన్ గాడ్ ఫెంగ్జూని వాళ్ళ తాత దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఫెంగ్జూ వాళ్ళ తాత షేయన్ గాడ్ ని విష్ చేసి ఫెంగ్జూని చూసి, ఆ ఫెయిరీ మౌంటైన్ కి వెళ్లి త్వరగా వచ్చేస్తానని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళావు, కానీ ఎందుకు ఇంత టైం తీసుకున్నావు, ఎందుకు లేట్ గా వచ్చావు, వెంటనే క్షమాపణలు చెప్పని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ వెంటనే మోకాలు మీద నిలబడుతూ ఉంది. తాత వెంటనే, నువ్వు చించూ యొక్క యువరానివి, అది నీకు గుర్తులేదా, సడన్ గా వస్తున్నావు, సడన్ గా మాయమైపోతున్నావు అని అడుగుతూ ఉంటే షేయన్ గాడ్ వెంటనే, తను చాలా చిన్నపిల్ల, మీరే కాస్త తొందరపడి తనకి యువరాని టైటిల్ ని ఇచ్చినట్టు ఉన్నారు అనేసి అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ వెంటనే, లేదు లేదు, తాత కరెక్ట్ గానే చేశారు అనేసి తాతకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంది. అప్పుడు వెంటనే పక్కనున్న ఆలీ కూడా, తాత, అక్క చూడండి ఎంత సన్నగా అయిపోయిందో, తనని క్షమించండి తాత అని అంటూ ఉన్నాడు. అది విని తాత, ఎప్పుడు చూడు తన కోసం సపోర్ట్ చేయడానికి 4 మనుషుల్ని తీసుకొని వచ్చేస్తుంది అని అంటూ, నువ్వు దేన్ని మర్చిపోకూడదు, మీ అమ్మ యుద్ధ భూమిలో ఫైట్ చేస్తూ నిన్ను కనింది, ఎందుకంటే నువ్వు పుట్టే టైంలో ఆ డెమాన్ లీడర్ ఆటలు చాలా పీక్ స్టేజ్ లో ఉనింది. కరెక్ట్ గా దోంగ్వా ఎప్పుడైతే ఆ డెమాన్ లీడర్ ని బంధించి ఉంచారో కరెక్ట్ గా ఆ టైంలోనే నువ్వు పుట్టావు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత, కాస్త ప్రశాంతత ఏర్పడిన తర్వాత నువ్వు నుదుటి మీద తిలకంతో పుట్టావు, నువ్వు నుదుటి మీద తిలకంతో పుట్టావు అనేసి దేవతలందరూ నీ బర్త్డే ఫంక్షన్ కి వచ్చి నిన్ను దీవించేసి వెళ్లారు. నువ్వు ఒక బ్లెస్డ్ చైల్డ్వి, నిన్ను అందరూ అంత ప్రేమగా చూసుకునేవారు. అంతెందుకు, నీ మీద ఉన్న ప్రేమతోనే నేను మీ నాన్న దగ్గర నుండి నిన్ను తీసుకుని వచ్చి పెంచుకుంటున్నాను, నీకేమైనా అయితే మేమంతా తట్టుకోగలమా, అదంతా నువ్వు కాస్తైనా థింక్ చేసావా అని అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే తాత దగ్గరికి వస్తూ, ఇంక నేను ఇలాంటి తప్పు చేయను, మీరు చెప్పిందంతా నేను బాగా
గుర్తు పెట్టుకుంటానని అంటూ ఉంది. ఫెంగ్జు అంత క్యూట్ గా తాతని బ్రతిమలాడుతూ ఉంటే ఆలీ ఒక పక్క తాత దగ్గర నిలబడుకుని తాత అక్కని క్షమించండి అని అంటూ ఉన్నాడు. తాత చివరికి ఫెంగ్జుని క్షమించేస్తున్నాడు. అప్పుడు ఫెంగ్జు సరే మీరు షయన్ గారు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అలీ బయటకు వెళ్లి పండ్లన్నిటినీ కోసుకుని వస్తాము అనేసి అలీని తీసుకుని ఫెంగ్జు బయటకు వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు స్వర్గంలో ఉండే మాయ జలపాతాన్ని చూపిస్తున్నారు. ఆ జలపాతం ముందు పవర్ఫుల్ గార్డ్స్ ఎవరైనా వెళ్లి నిలబడితే అది వాళ్ళు వెతుకుతున్న వాటి గురించి చూపిస్తూ ఉంటుందంట. దోంగుహా ఇప్పుడు అక్కడికి వచ్చి బుజ్జినక్క కోసం చాలా ప్లేసెస్ లో సెర్చ్ చేసి చూస్తూ ఉన్నాడు. కానీ దోంగుహాకి ఫెంగ్జు కనిపించడం లేదు. దోంగ్వా ఇప్పుడు ఫెంగ్జు కోసము ఆ జలపాతం దగ్గర వెతుకుతూ ఉండడము కింద నిలబడుకుని ఉన్న రిమైనింగ్ గార్డ్స్ అందరూ చూస్తూ ఉన్నారు. అది చూసి వాళ్ళు దోంగ్వా అసలు దేన్ని వెతుకుతున్నారు, ఇక్కడ పెళ్లి కూతురు కనిపించకుండా వెళ్లిపోయింది, అలానే ఒక నక్క కూడా కనిపించడం లేదు, ఇప్పుడు దోంగ్వా వాటి రెండిట్లో దేన్ని వెతుకుతున్నాడు, దోంగ్వాకి ఏది ఇంపార్టెంట్, పెళ్లి కూతురునే కదా, తననే వెతుకుతున్నాడేమో అనేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదంతా చెంగ్యూ వింటూ ఒకవేళ నిజంగానే దోంగ్వా ఆ బుజ్జినక్కని మిస్ అవుతున్నాడా అని అనుకుంటూ ఉంది. దోంగ్వా ఇప్పుడు అక్కడున్న అన్ని ప్లేసెస్ ని వెతికి చూస్తూ ఉన్నాడు. కానీ ఆ టైంలో దోంగ్వా ఫెంగ్జుని ఒక నక్క అనుకుని వెతుకుతూ ఉన్నాడు. కానీ అప్పుడు అందులో ఫెంగ్జు ఆలీతో కలిసి పరుగులు తీస్తున్నట్లుగా చూపిస్తూ ఉంది. దీంట్లో ఫెంగ్జు ఎందుకు కనిపిస్తుందో దోంగ్వాకి అర్థం కావడం లేదు. ఇక్కడేమో జీహెంగ్ మింగ్షు ట్రావెల్ చేసి అలిసిపోయి ఇప్పుడు ఇద్దరు కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ గా జీహెంగ్ వాళ్ళ అన్న వాళ్ళ మనుషులతో కలిసి అక్కడికి వచ్చేస్తున్నాడు. సూయంగ్ అదే జీహెంగ్ వాళ్ళ అన్న మిన్షుని చూసి నీ బాధ్యత జీహెంగ్ ని జాగ్రత్తగా చూసుకోవడమే, కానీ నేను నీ మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు నాకు ద్రోహం చేసేసావు అనేసి ముందు వెళ్లి వాడిని పట్టుకోండి అని అంటూ ఉంటే జీహెంగ్ వెంటనే అన్న కాసేపు ఆగండి అనేసి అడ్డుపడుతూ ఉంది. నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా అనేసి సూయన్ జీహెంగ్ ని అడుగుతూ ఉంటే నేను ఇంకా అక్కడికి రాను, ప్లీజ్ నన్ను ఇక్కడే వదిలేయండి, ఇదంతా నేనే ఇష్టపడి చేశాను, మిన్షుకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అనేసి జీహెంగ్ అంటూ ఉంది. కానీ అప్పుడు అన్న ముందు వీళ్ళిద్దరిని లాక్కొని రండి అని అంటూ ఉన్నాడు. అప్పుడు మిన్షు వెంటనే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంది. మిన్షు తన వల్ల అయినంత వరకు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే అక్కడికి చాలా మంది వస్తూనే ఉన్నారు. జీహెంగ్ వెంటనే తన పవర్స్ ని యూజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంది. కానీ తన బాడీలో ఉన్న పాయిజన్ తనని కంట్రోల్ చేస్తూ ఉంది. ఇక్కడేమో మిన్షుని చంపే స్టేజ్కి వెళ్లిపోతున్నారు. అప్పుడు జీహెంగ్ నాకు హెల్త్ బాగాలేకపోయినా పర్లేదు అనేసి తన టోటల్ పవర్స్ ని యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచుతో ఫ్రీజ్ చేస్తూ ఉంది. అదంతా చూసి సూయంగ్ వెంటనే తన ఖడ్గాన్ని తీసుకుని మిన్షుని చంపడానికి వస్తూ ఉంటే జీహెంగ్ వెంటనే ఒక మంచు తాడును పంపించి వాళ్ళ అన్నని కూడా కట్టేసి ఉంచుతుంది. జీహెంగ్ హెల్త్ బాగాలేకపోయినా తన పవర్స్ అన్నిటిని కంప్లీట్ గా యూజ్ చేయడం వల్ల తను బాగా వీక్ అయిపోతూ ఉంది. అప్పుడు సూయంగ్ కి కోపం వచ్చి నువ్వు వీడి కోసం ఇలా చేస్తున్నావా అనేసి సూయంగ్ తన పవర్స్ ని యూజ్ చేయగానే ఆ మంచు తాడు తెగిపోతూ ఉంది. అలానే మిగతా వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు మర్యాదగా నాతో రా అనేసి సూయంగ్ పిలుస్తూ ఉంటే నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ నేను ఇంకక్కడికి రాను అని జీహెంగ్ అంటూ ఉంది. అదంతా చూసి మింగ్షు పైకి లేచి జరిగిన తప్పులన్నిటికీ నేనే బాధ్యతను వహించి పనిష్మెంట్ ని నేనే యాక్సెప్ట్ చేసుకుంటాను అనేసి తన ఖడ్గాన్ని తీసి తన కడుపులో పొడుచుకుంటున్నాడు. అదంతా చూసి జీహెంగ్ గట్టిగా ఏడుస్తూ మింగ్షు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంది. అప్పుడు మింగ్షు నేను మీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని చెప్పాలి, నేను అబ్బాయిని కాను, నేను ఒక అమ్మాయిని అంటూ ఉన్నాడు. అది విని జీహెంగ్ షాక్ అయిపోతూ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే అవును, నేను చిన్నప్పటి నుండి ఒక అనాథగా జీవిస్తూ ఉన్నాను, ఒక అమ్మాయిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి ఒక అబ్బాయిగా గెటప్ చేంజ్ చేసుకుని బ్రతుకుతూ ఉన్నాను. అప్పుడు మీ అన్న నన్ను చూసేసి తన ప్యాలెస్ కి తీసుకుని వెళ్లి ట్రైనింగ్ ఇచ్చి మీకు బాడీ గార్డ్ గా అపాయింట్మెంట్ చేశారు, ఆ విశ్వాసం నాకు ఇంకా ఉంది అనేసి సూయంగ్ ని చూసి తను మీ సొంత చెల్లెలు, మీరు తన్ని బాగా గుర్తుపెట్టుకోండి, అందువల్ల తనని స్వతంత్రంగా బ్రతకనివ్వండి అని అంటూ ఉన్నాడు. అదంతా చెప్పేసి సూయంగ్ కాలు మీద పడి అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నాడు. అదంతా చూసి సూయంగ్ షాక్ అయిపోతున్నాడు. అప్పుడు సూయంగ్ గతాన్నంతా గుర్తు చేసుకుని చూసుకుంటూ ఉన్నాడు. సూయంగ్ మింగ్షుకి ట్రైనింగ్ ఇచ్చింది, అలానే మింగ్షు సూయంగ్ ని ప్రేమగా చూసుకున్నది, అలానే మింగ్షు రాసిన ప్రేమ కవితలన్నిటి సూయంగ్ చదివి ఉంటాడు. ఇప్పుడు వాటినంతా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే తనకి అర్థమవుతూ ఉంది మింగ్షు ఇన్ని డేస్ లవ్ చేసింది జీహెంగ్ ని కాదు తనని అనేసి.
అది తలుచుకుని బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. సూయింగ్ ఇంకా ఆ షాక్ లోనే ఉన్నాడు. అప్పుడు జీహెంగ్ మిన్షుని ఎత్తుకొని అన్నని చూసి ఇంక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి కొండ మీద నుండి కిందకి దూకేస్తూ ఉంది. జీహెంగ్ ఇప్పుడు కింద పడుతూ ఉంటే తన చేతిలో ఉన్న మిన్షు గాలిలో కలిసిపోతూ ఉన్నాడు. జీహెంగ్ ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. ఇప్పుడు స్వర్గంలో ఉండే న్యాయస్థానికి సూయంగ్ వస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చి మిన్షు జీహెంగ్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ మ్యాటర్ అంతా నాకు తెలియదు, అందువల్లే వాళ్ళిద్దరు లేచిపోయారు. ఈ మ్యాటర్ అంతా నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళిద్దరిని వెతికి పట్టుకుందామనేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను. అప్పుడు తప్పు చేశాననే భావనతో మిన్షు ఆత్మహత్య చేసుకున్నాడు. అలానే నా చెల్లెలు జీహెంగ్ కూడా ఆ కొండ మీద నుండి కింద పడిపోయింది. తను ఎక్కడ వెతికినా ఇప్పుడు కనిపించడం లేదని సూయంగ్ అంటూ ఉన్నాడు. అదంతా విని దోంగ్హా షాక్ అయిపోతున్నాడు. ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి చేసిన తప్పు. ఇందులో మా డెమాన్ లోకంలో వాళ్ళు ఎలాంటి తప్పును చేయలేదు. కానీ మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని అంటూ ఉన్నాడు. దోంగ్హా వెంటనే దీనికి నువ్వేం చేస్తావు, నీకు మేమేం పనిష్మెంట్ ఇవ్వలేము, నువ్వు ఇంకా బయలుదేరవచ్చని అంటూ ఉన్నాడు. సూయంగ్ వెంటనే థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉంచిన లియాన్స్ అన్ని జీహే యువరాణిని న్యాయస్థానానికి తీసుకుని వస్తున్నారు. అప్పుడు రాజుగారు మీ ఇద్దరు తప్పు చేశారు కాబట్టి జీహేని తూర్పు వైపు ఉన్న ప్లేస్ కి పంపిస్తున్నాను. అక్కడికి వెళ్లి వర్షాన్ని కురిపించే బాధ్యతని తనకు అప్పగిస్తున్నాను. నా అనుమతి లేకుండా నువ్వు ఇంకా స్వర్గానికి రాకూడదని అంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ లియాన్సన్ కి గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా ఉండే బాధ్యతని అప్పగిస్తున్నారు. అది విని దోంగ్హా అతనేమీ అంత పెద్ద నేరమేం చేయలేదు, అందువల్ల నేను అతన్ని క్షమించేశాను, అందుకని అతనికి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేయండి అనేసి దోంగ్హా అంటూ ఉన్నాడు. అది విని రాజుగారు దోంగ్హానే క్షమించేశారు కాబట్టి నేను ఇంకా పనిష్మెంట్ ఇవ్వడం లేదు అనేసి అంటూ ఉన్నాడు. అది విని లియాన్సన్ థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నాడు. దోంగ్హా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే తన గురించి కాస్త కూడా పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి జీహేకి చాలా బాధగా ఉంది. అందువల్ల జీహే ఏడుస్తూ మీరు చాలా క్రూరమైన వ్యక్తి అని గట్టిగా అరుస్తూ ఉంది. దోంగ్హా వెంటనే నువ్వు నాకు సంబంధించిన అమ్మాయివి అనేసి రాజుగారు నీకు చిన్న పనిష్మెంట్ ఇచ్చారు, నిన్ను బాగా గారం చేసి నేను చెడగొట్టేశాను, అందువల్ల నువ్వు ఇప్పుడు సపరేట్ గా ఉంటేనే నీకు బాగా బుద్ధొస్తుంది, అప్పుడే నీకంతా అర్థమవుతుంది అనేసి దోంగ్హా అక్కడి నుండి బయటకు వెళ్లిపోతూ ఉన్నాడు. కానీ చీహే మాత్రం ఏడుస్తూ కూర్చొని ఉంది. ఇక్కడేమో చూయిన్ భూలోకానికి వచ్చి ఆత్మచర్య యంత్రం కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి పడిపోయి ఉంది. ఆ అమ్మాయి వేరెవరో కాదు, జీహెంగ్నే. తను ఇప్పుడు పడిపోయి మైకంలో ఉంది. వెంటనే చూయన్ ముందు తనని ఎత్తుకొని రండి అని అంటూ ఉన్నాడు. అది విని హెల్పర్ తనని ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. మైకంలో ఉన్న జీహెంగ్ ఇప్పుడు నిద్రలేస్తూ ఉంది. లేచి చూయన్ని చూసి నువ్వు ఎవరు, నేనెక్కడున్నాను అని అడుగుతూ ఉంది. చూయన్ తను అలా అడగడం చూసి షాక్ అయిపోతున్నాడు. నేనెవరో మీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటే లేదు గుర్తు రావడం లేదు అనేసి జీహెంగ్ అంటూ ఉంది. అసలు నువ్వు ఆ కొండ మీద నుండి ఎందుకు కింద పడ్డావని చూయన్ అడుగుతూ ఉంటే జీహెంగ్ బాగా థింక్ చేసేసి నాకు సరిగా గుర్తు రావడం లేదు, నన్నెవరో తరుముకుంటూ వచ్చారు, అందువల్లే నేను కింద పడిపోయాను, చాలా ఎత్తు నుండి కింద పడిపోయాను అనేసి జీహెంగ్ బాగా స్ట్రైన్ అయి చెప్తూ ఉంటే చూయన్ వెంటనే ఆహా నాకు ఒక మంచి బానిస దొరికింది అనేసి నవ్వుకుంటూ ఉన్నాడు. సరే సరే నువ్వు ఎక్కువగా స్ట్రైన్ అవ్వకు అనేసి బాగా రెస్ట్ తీసుకొని అంటూ ఉన్నాడు. వెంటనే చూయన్ తనని మైకంలోకి పంపించేసి మనకి మంచి జాక్ పాట్ తగిలింది అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో దోంగ్హా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు డెమాన్ క్వీన్ కి కూడా లైట్ గా పవర్స్ అన్ని ఇంక్రీజ్ అయినట్టుగా స్ట్రాంగ్ గా ఉంది. వెంటనే దోంగ్హా ధ్యానం నుండి బయటకు వచ్చేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. అప్పుడు చొంగ్లిన్ ఏమైంది అని అడుగుతూ ఉంటే ఈ డెమాన్ క్వీన్ ని నేను బంధించి ఉంచినప్పటి నుండి తన ఈ లోకంలో ఉండే పాయిజన్ అంతా తన బాడీలోకి తీసుకుంటూ ఉంది. ఆ పాయిజన్ యూజ్ చేసుకుని ఆ యంత్రం నుండి బయటకు వచ్చేయాలని ట్రై చేస్తూ ఉంది. కానీ రీసెంట్ గా ఈ మధ్య తను చాలా స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంది అనేసి దోంగ్హా అంటూ ఉన్నాడు. నేను వెళ్లి మళ్ళీ తనని కాస్త కంట్రోల్ చేసేసి వస్తాను అనేసి దోంగ్హా అంటూ ఉంటే చొంగ్లిన్ వెంటనే మీరు కాస్త వీక్ గా ఉన్నారు, మీరిప్పుడు అక్కడికి వెళ్లడం మంచిది కాదని అంటూ ఉన్నాడు. కానీ దోంగ్హా అదంతా పట్టించుకోకుండా నేరుగా డెమాన్ క్వీన్ దగ్గరికి వచ్చి ఆ మంత్రవలయాలన్నిటికీ పవర్స్ ఇస్తూ ఉన్నాడు. అప్పుడు డెమాన్ క్వీన్ నేను ఇంకా కొన్ని రోజుల్లో ఆ యంత్రం నుండి బయటకు వచ్చేస్తానని నీకు తెలిసిపోయిందా, అది తెలుసుకొని ఇక్కడికి వచ్చావా అనేసి డెమాన్ క్వీన్ ఎటకారంగా అడుగుతూ ఉంటే నువ్వు ఇంకా నోరు మొయ్యి అనేసి దోంగ్హా ఆ మంత్రవలయాలన్నిటినీ స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేసేదంతా వేస్ట్ కాబోతుంది, త్వరలోనే నేను ఈ మంత్రవలయం నుండి బయటకు వచ్చేస్తానని అంటూ ఉంది. ఈ లోకంలోనే మనమిద్దరం మాత్రమే చాలా పవర్ఫుల్ పర్సన్స్, మనమిద్దరం చేతులు కలుపుదాము, ఇద్దరం కలిసి లోకాన్ని కంట్రోల్ చేద్దాము అనేసి డెమాన్ క్వీన్ అంటూ ఉంటే చీ నోరు మొయ్యి అనేసి ఇంకా దానికి ఎక్కువ పవర్స్ ఇస్తూ ఉన్నాడు.
అప్పుడు బాగా వీక్గా ఉన్న దోంగ్వా నోటి నుండి రక్తం వచ్చేస్తూ ఉంది. దాన్ని చూసి డెమాన్ క్వీన్ నవ్వుతూ, ఏంటి అంతలోపు నువ్వు ఇంత వీక్ అయిపోయావా, నువ్వేదో గాయంతోనే లోపలికి వచ్చినట్టు ఉన్నావు అని అంటూ ఉంది. అది విని దోంగ్వా, నాకు గాయం తగిలినా నేను నిన్ను కంట్రోల్ చేయగలను అనేసి ఇంకా వాటికి పవర్స్ ఇస్తూ ఉన్నాడు. పవర్స్ అంతా ఇచ్చేసి దోంగ్వా ఇప్పుడు బాగా టయర్డ్ అయిపోయి లోపలికి వస్తూ ఉన్నాడు. అప్పుడు చొంగ్లిన్ చూసి బాగా వీక్గా ఉన్న దోంగ్వాకి కోటను తీసుకుని వెళ్లి కప్పేసి దోంగ్వాని చూసి, దోంగ్వా మీకేమైంది అని అడుగుతూ ఉంటే, ఈ మ్యాటర్ బయటకు తెలియకుండా చూసుకో అనేసి చొంగ్లిన్ మీదే పడిపోతున్నాడు. దోంగ్వా ఇప్పుడు గాఢ నిద్రలో ఉంటే అప్పుడు అక్కడ పక్కనే లియాన్సంగ్ కూర్చొని ఉన్నాడు. అప్పుడు లోపలికి ఒక పెద్ద ఏజ్ ఉన్న గాడ్ వస్తున్నాడు. అతని దగ్గర చొంగ్లిన్ ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి బయటకు తెలియకూడదని చెప్పేసి దోంగ్వా గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు దోంగ్వా ఏం చెయ్యాలంటే మళ్లీ భూలోకంలో పుట్టి అక్కడున్న కష్ట నష్టాలన్నింటినీ అనుభవించి మళ్లీ స్వర్గానికి రావాలి. అప్పుడే దోంగ్వా పవర్స్ అంతా తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ దోంగ్వా ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు కాబట్టి ఈ మ్యాటర్ బయటకు తెలిస్తే బయటంతా కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు. అది మాత్రమే కాకుండా దీన్ని యూజ్ చేసుకుని ఆ డెమాన్ క్వీన్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ మ్యాటర్ బయటకు రాకూడదు. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దోంగ్వాని కంప్లీట్ గా భూలోకంలో పుట్టించకుండా తన నీడలో ఒక భాగాన్ని మాత్రము భూలోకంలో పుట్టించి అక్కడ ఉన్న కష్ట నష్టాలన్నింటినీ అనుభవించేలాగా చెయ్యండి. దోంగ్వా పూర్తిగా అక్కడికి వెళ్ళలేకపోయినా అక్కడ ఉండేది కూడా మన దోంగ్వానే కదా అనేసి చొంగ్లిన్ అంటూ ఉంటే లియాన్సంగ్ వెంటనే భూలోకానికి వెళ్తున్న దోంగ్వా నీడకి స్వర్గంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమీ గుర్తుండదు. అలానే డెమాన్ క్వీన్ గురించి కూడా ఏమీ గుర్తుండదు. అందువల్ల దోంగ్వా భూలోకంలో తన కంప్లీట్ లైఫ్ ని లీడ్ చేసేసి ఇక్కడికి తిరిగి వచ్చేస్తారు. ఆ ఫన్నియన్ లోయలో దోంగ్వాని పుట్టిస్తే తను ప్రశాంతంగా తన జీవితాన్ని గడిపేసి ఇక్కడికి వస్తాడు. ఆ తరువాత దోంగ్వా మళ్లీ స్వర్గానికి వచ్చేస్తారు. ఇదే మంచి ప్లాను అనేసి లియాన్సంగ్ చొంగ్లిన్ ఇద్దరూ కలిసి అంటూ ఉన్నారు. అదంతా విని ఆ పెద్ద ఆయన, ఈ ప్లాన్ చాలా బాగుంది, దీని ప్రకారమే చేద్దాము. ఈ ప్లాన్ అంతా కంప్లీట్ చేసి ఫన్నియన్ లోయ దగ్గరికి వెళ్లి మంత్రాన్ని వేద్దాము. ఆ తర్వాత మనం ఇద్దరము కలిసి ఆ మ్యాజిక్ ద్రవ్యాన్ని తాగేద్దాము. అది తాగిన తర్వాత మన ఇద్దరికి ఏమీ గుర్తుండదు. నిజం తెలుసుకోవడం మనకి అంత మంచిది కాదు అనేసి ఆ పెద్దాయన అంటూ ఉంటే చొంగ్లిన్ ఓకే అని అంటున్నాడు. లియాన్సంగ్ వెంటనే నేను కూడా ఆ ద్రవ్యాన్ని తాగేస్తానని అంటూ ఉన్నాడు. చాలా మంచిది అనేసి పెద్దాయన అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో చదువుకోవడానికి వెళ్తున్న ఫెంగ్జూని చూసి అక్కడ ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ అంతా సొల్లు కార్చుకుంటూ ఉంటే వాళ్ళందరినీ భయపెట్టి ఫెంగ్జూ వాళ్ళని తరిమి కొడుతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.